విక్రయాల రిజిస్ట్రేషన్ ఇక సులభతరం కానుంది. దేశవ్యాప్తంగా ప్రాపర్టీ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ను ఆధునీకరించేందుకు ఉద్దేశించిన రిజిస్ట్రేషన్ బిల్లు 2025 ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం చట్టం రూపంలోకి తీసుకొస్తోంది. 117 ఏళ్ల నాటి చట్టానికి స్వస్తి పలికి రిజిస్ట్రేషన్ల కోసం కొత్తగా ఆన్లైన్ విధానాన్ని తీసుకొస్తోంది. దీని ద్వారా ఎక్కడికి వెళ్లకుండానే ఇంటి దగ్గర నుంచే ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కొత్త రిజిస్ట్రేషన్ విధానం ద్వారా అధికారులు, మధ్యవర్తుల అవసరం గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు సైతం పొందవచ్చు. కొత్త చట్టం అమల్లోకి వస్తే పవర్ ఆఫ్ అటర్నీ వంటి వాటి రిజిస్ట్రేషన్ కూడా ఆన్లైన్లోనే తప్పనిసరి కానుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదాను రూపొందించిన కేంద్ర ప్రభుత్వం అభిప్రాయ సేకరణ పూర్తయ్యాక వచ్చే పార్లమెంటు సమావేశాల్లో చట్టం చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ కోసం కొత్త చట్టం, ఆస్తుల రిజిస్ట్రేషన్ కు సంబంధించి మార్పులు, ముసాయిదా బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ, ఇకపై ఆన్లైన్లోనే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్, ఆన్లైన్లోనే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్, ఈ సర్టిఫికేట్. దేశవ్యాప్తంగా భూములు, ఇతర స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువస్తోంది. ఇందుకు 117 ఏళ్ల నాటి రిజిస్ట్రేషన్ చట్టం 1908 స్థానంలో కొత్త ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని రూపొందించింది. కొత్త రిజిస్ట్రేషన్ విధానం ద్వారా ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కలగనుంది. అంతేకాదు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తర్వాత వెంటనే ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల రూపంలో పత్రాలు కూడా పొందవచ్చు. ఈ కొత్త చట్టం స్థిరాస్తుల పవర్ ఆఫ్ అటార్నీ, క్రయ విక్రయ ఒప్పందాలు వంటి వాటి రిజిస్ట్రేషన్ ను కూడా తప్పనిసరి చేస్తుంది. ప్రస్తుతం దేశంలో కొన్ని రాష్ట్రాలు రిజిస్ట్రేషన్ చట్టాల్లో మార్పులు చేస్తున్నాయి. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందిస్తోంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖలోని భూ వనరుల విభాగం ఈ చట్టానికి సంబంధించిన ముసాయిదాకు రూపకల్పన చేసింది. దీనిపై ప్రజల అభిప్రాయాలను కూడా సేకరిస్తున్నారు. మే 27న ఈ ముసాయిదాను ఆన్లైన్లో ఉంచిన ప్రభుత్వం జూన్ 27 వరకు ప్రజల అభిప్రాయాలు సేకరించింది. ఈ ముసాయిదా బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చి ఆమోదించిన తర్వాత చట్టం దేశవ్యాప్తంగా అమలవుతుంది. ఈ మేరకు త్వరలో ప్రారంభం కాబోయే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో రిజిస్ట్రేషన్ బిల్లును పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం ఆన్లైన్లో జరుగుతుంది. రికార్డులన్నీ డిజిటల్ గా భద్రపరుస్తారు. రిజిస్ట్రేషన్ కోసం కావాల్సిన పత్రాలను ఆన్లైన్లోనే సమర్పించవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆధార్ కార్డు ద్వారా ధృవీకరణ జరుగుతుంది. ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. దాని ద్వారా ధృవీకరణ చేసుకోవచ్చు. అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు ఆధార్ కార్డ్ తప్పనిసరి కాదు. ఆధార్ వివరాలు ఇవ్వడానికి ఇష్టం లేని వారికి ప్రత్యామ్నాయ అవకాశాలు కూడా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ కొత్త విధానం వల్ల రిజిస్ట్రేషన్లలో అవినీతి, మోసాలు తగ్గుతాయని మోదీ సర్కార్ భావిస్తోంది. ఆన్లైన్ విధానం ద్వారా స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభంగా, వేగంగా జరుగుతుందని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని మార్పులు చేసుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. దీనివల్ల ప్రజలకు రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరిగే పని ఉండదు. ఇంట్లో నుంచే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ పై ఆధారపడిన ఆర్థిక లావాదేవీలు, చట్టపరమైన నిర్ణయాలు, పరిపాలనా సేవలను క్రమబద్ధీకరించే విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. భూదందాల్లోనే కాకుండా వివిధ ఆర్థిక, చట్టపరమైన కార్యకలాపాల్లో కూడా ప్రాపర్టీ డాక్యుమెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నందున ఈ మార్పులు రియల్ ఎస్టేట్ రంగంలోనూ కీలక భూమిక పోషించనున్నాయని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.